వెల్కమ్ టు శ్రీధర్ సిసి. ఈరోజు మన టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్స్ నుంచి ఈ చాప్టర్లో మనం నేర్చుకునేవి 3 ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ ఈజ్ కాస్ట్ ప్రైస్, అండ్ సెకండ్ వన్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ మార్కెట్ ప్రైస్. సో ఈ ప్రైజెస్లోనే ఉంటుంది క్వశ్చన్స్ అన్నీ కూడా. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, మోస్ట్లీ కాదు 100% ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి క్వశ్చన్ వచ్చిందంటే ఈ 3 ప్రైజెస్ గురించే మాట్లాడతాం. సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. సో ఒకసారి చూద్దాం. కంపారిజన్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తే సెల్లింగ్ ప్రైసే ఎక్కువ ఉంది. సో దీని గురించి మాట్లాడుతున్నాను. అంటే సపోజ్ నేను ఒక బుక్ని 100 రూపీస్ పెట్టి కొనుక్కొచ్చి దాన్ని ఏం చేస్తున్నానంటే పక్కనున్న నా ఫ్రెండ్కి 150 రూపీస్కి అమ్మేశా. 100కి కొని 150 రూపీస్కి అమ్మేశానంటే నేను ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే నేను తీసుకుంది ఓన్లీ 100 పెట్టే, బట్ నాకు రిటర్న్ వచ్చింది 150 రూపీస్. అంటే నా దగ్గర ఎంత ఎక్స్ట్రా ఉంది? 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంది, అంతే కదా. పెట్టిన దానికంటే నాకు ఎక్స్ట్రా ఒక 50 రూపీస్ ఉంది. అంటే సో దాన్ని నేను కొన్న దానికంటే ఎక్కువ అమ్మేస్తే దాన్ని ఏమంటున్నాం అంటే ప్రాఫిట్ అంట. కొన్న దానికంటే ఎక్కువ అమ్మితే దాన్ని నేను ప్రాఫిట్ అంటున్నాను. సో కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే అది ప్రాఫిట్. సో ఇప్పుడు మాట్లాడేది సెల్లింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే కాస్ట్ ప్రైస్ ఎక్కువ, సెల్లింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే కాస్ట్ ప్రైసే ఎక్కువ. అప్పుడు దాని గురించి ఏం మాట్లాడతాం? కంపేర్డ్ టు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ లెస్, సెల్లింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది. సపోజ్ సేమ్ ఇంతకు ముందులాగానే నేను ఒక బుక్ కొనుక్కున్నా 100 రూపీస్ పెట్టి, బట్ ఆ బుక్ డిమాండ్ తగ్గిపోయింది లేదా ఇంకేదన్నా అవని 100 రూపీస్ బుక్ని నీ పక్కనున్న ఫ్రెండ్కి 75కే అమ్మాల్సి వచ్చింది. సో అంటే ఏంటి? నువ్వు ఇన్వెస్ట్ చేసింది 100, బట్ నీకు వచ్చింది ఎంత అంటే 75. అంటే నువ్వు లాస్ అయ్యావుగా, నీ చేతులతో నీకు 25 రూపీస్ నష్టమే వచ్చింది. సో దాన్ని మనం లాస్ అని చెప్తున్నాం. సో కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది సెల్లింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే, సో దాన్ని మనం లాస్ అంటున్నాం. సో కాస్ట్కి సెల్లింగ్కి మధ్యలో ఏదన్నా పదాల గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే 2 పదాల గురించి, అది ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ ఎప్పుడు కూడా కాస్ట్కి సెల్లింగ్కి మధ్యలోనే ఉంటుంది, అండ్ లాస్ ఎప్పుడు కూడా కాస్ట్ సెల్లింగ్ మధ్యలోనే ఉంటుంది. అంటే లాస్ గురించి మాట్లాడుతున్నానంటే నేను 2 ప్రైసెస్ గురించి చెప్పాలి, కాస్ట్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ నేను ప్రాఫిట్ గురించి మాట్లాడన్నా 2 ప్రైసెస్ గురించి, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ గురించి చెప్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే ఇప్పుడు కంపారిజన్ సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మధ్యలో వచ్చేసాం. మార్కెట్ ప్రైస్ మీన్స్ మన ట్యాగ్ మీద, అంటే సపోజ్ నువ్వు ఒక వాచ్ కొనడానికి వెళ్ళావు, ఆ వాచ్ మీద ఒక ప్రైస్ కనబడుతుంది కదా, ఎంఆర్పి అని. సో దాని గురించి అన్న అవ్వచ్చు. లేదా ఒక శారీ కొనడానికి వెళ్ళావు, ఆ శారీ మీద ఒక ప్రైస్ కనబడుతుంది కదా, ఒక ట్యాగ్ ప్రైస్. సో దాన్ని మనం ఎంఆర్పి లేదా మార్కెట్ ప్రైస్ అని రాసుకుంటున్నాం. సో సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ గురించి చెప్తున్నా. సపోజ్ నువ్వు ఒక వాచ్ కొనడానికి వెళ్ళావు, ఆ వాచ్ మీద మార్కెట్ ప్రైస్ 10,000 రూపీస్ ఉంది, 10,000 ప్రైస్ ఉంది దాని మీద. బట్ వాళ్ళు ఏం చేశారంటే నీకు 8,000 రూపీస్కే అమ్మేశారు. 10,000 రూపీస్ ఉన్న దాన్ని 8,000 రూపీస్కి అమ్మినప్పుడు వాళ్ళకి లాస్ వస్తుందని అర్థమా? అంటే సపోజ్ నువ్వు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళావు, అంటే ఒక శారీ షాప్కి వెళ్ళావు, శారీ షాప్ మీద 8,000 రూపీస్ ఉంది ఒక శారీ, ఆ శారీ వాళ్ళు 7,000 రూపీస్కే అమ్మేస్తున్నారు. అమ్మితే వాళ్ళకి నష్టమేం రావట్లా. సో వాళ్ళు ఏదో చేస్తున్నారంటే మార్కప్ చేస్తున్నారు ప్రైజెస్ని, అట్లా దాని గురించి మాట్లాడుతున్నాం. సో దాని మీద ఉన్న ప్రైస్ అయితే 10,000, అంటే ట్యాగ్ మీద ఉన్న ప్రైస్ ఏదైతే మార్కెట్ ప్రైస్ అంటున్నామో ఆ ట్యాగ్ ప్రైస్ ఎంత అంటే 10,000 వాచ్ ప్రైస్. బట్ నీకు వాళ్ళు అమ్మింది 8,000కి. 10,000 ఉన్న దాన్ని వాళ్ళు 8,000కి అమ్ముతున్నారు. మనం ఎప్పుడైనా ప్రాఫిట్ అండ్ లాస్ అనే పదాన్ని కాస్ట్ సెల్లింగ్ మధ్యలోనే వాడాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం యూస్ చేసే వర్డ్ సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మధ్యలో ఉంది. సో దీన్ని మాట్లాడితే ఏమంటాం అంటే సెల్లింగ్ కంటే మార్కెట్ ఎక్కువ ఉంది, అంతే కదా. సెల్లింగ్తో కంపేర్ చేస్తే మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంది. ఇది మార్కెట్ ప్రైస్ అంటున్నాం, ఇది సెల్లింగ్ ప్రైస్ అంటున్నాం. దాన్ని ఏమంటాం అంటే డిస్కౌంట్ అంటాం. ఏమంటాం? డిస్కౌంట్ అంట. అంటే నీకు వాచ్ ప్రైస్ చూపించడానికి 10,000 చూపించారు, బట్ నీకు వాళ్ళు అమ్మింది 8,000కి. వాళ్ళకి లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అనేది పక్కన పెట్టేద్దాం. సో 10,000 ఉన్న దాన్ని 8,000కి అమ్ముతున్నారు అంటే దాన్ని డిస్కౌంట్ అంట. సో మరి మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ కూడా ఎక్కువ ఉండే కండిషన్స్ ఉంటాయా అంటే ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. సపోజ్ నువ్వు ఒక కిన్లే వాటర్ బాటిల్ తీసుకున్నావు, దాని మీద ఎంఆర్పి ఎంత ఉంటుంది? 20 రూపీస్. అంటే అంతకంటే ఎక్కువ అమ్మకూడదని వాళ్ళు డిసైడ్ చేసి చెప్తూ 20 రూపీస్ అని చెప్తున్నావు. సపోజ్ అదే 20 రూపీస్ ఉన్న కిన్లే వాటర్ బాటిల్ని ఒక షాపింగ్ మాల్లో కొందామని వెళ్ళావు నువ్వు. సో అప్పుడు కూడా నీకు 20 రూపీస్కి అమ్ముతాడా అంటే అమ్మడు. ఖచ్చితంగా దాని ప్రైస్ 30 నుంచి 50 వరకు ఉంది. సో అంటే ఏం చేస్తున్నాడు? 20 రూపీస్ ఉన్నదాన్ని, అంటే మార్కెట్ ప్రైస్ చూపించడానికి అక్కడ ఉన్నది ఓన్లీ 20, బట్ నువ్వు వాడు అమ్ముతున్నది ఎంత అంటే బిట్వీన్ 30 to 50 ఉంటుంది దాని కాస్ట్. సో మార్కెట్తో కంపేర్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, సమ్ సర్వీస్ ట్యాక్స్ ఏవైనా చెప్పని, ఆ ట్యాక్సెస్ అన్నిటిని కలిపి ప్రీమియం ఛార్జెస్ అంటాం. బట్ దీని గురించి అసలు యూజ్ చేయం నాన్న ఇక్కడ మనం.
ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి ప్రీమియం గురించి అయితే మాట్లాడడం. మనం అంటే మన దగ్గర ఉండేవి 3 ప్రైసెస్: కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. లాస్ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా 2 ఉన్నాయి: కాస్ట్ అండ్ సెల్లింగ్. ప్రాఫిట్ అనేవి మాట్లాడాల్సి వచ్చినా కాస్ట్ అండ్ సెల్లింగ్ మధ్యలోనే మాట్లాడుకోవాలి. నెక్స్ట్ డిస్కౌంట్ అనే దాని గురించి మాట్లాడితే డిస్కౌంట్ ఎప్పుడు మార్కెట్ ప్రైస్ మీద ఇచ్చేదే, కాస్ట్ ప్రైస్ మీద ఇచ్చేది కాదు. సో మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ మధ్యలో ఎవరు ఎక్కువ తక్కువ అనే దాన్ని పక్కన పెడితే ఏ 2 ప్రైసెస్ మధ్యలో ఉన్నదని చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రీమియం అనే దాని గురించి అసలు మనం డిస్కస్ చేయం, అసలు అడగరు క్వశ్చన్స్ లో. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రాఫిట్ కావాలి అని అనుకో, ప్రాఫిట్ లో ఎవరు ఎక్కువ ఉన్నారని కనిపిస్తున్నారు? అసలు ప్రాఫిట్ ఎవరి మధ్యలో ఉందని నువ్వు డిసైడ్ చేసావు? కాస్ట్ కి సెల్లింగ్ కి మధ్యలో ఉంది. ఎవరు ఎక్కువ ఉంటారని చెప్పేసాం ఆల్రెడీ. సెల్లింగ్ ఎక్కువ ఉంటేనే నీకు ప్రాఫిట్ వస్తుంది. అంటే ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని రాయొచ్చు. సో సేమ్ అలానే లాస్ కావాలంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ అని చెప్పావు, సో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అని రాస్తావు. అదే డిస్కౌంట్ కావాలనుకో, డిస్కౌంట్ అనేది ఎవరి మధ్యలో ఉంది? సెల్లింగ్ కి మార్కెట్ కి మధ్యలో ఉంది. ఎవరు ఎక్కువ ఉండాలి? సో ఖచ్చితంగా మార్కెటే ఎక్కువ ఉండాలి. దాని మీద ఉన్న ట్యాగ్ మీద ఉన్న ప్రైస్ ఎక్కువ ఉండాలి, నీకేమో తక్కువకి ఇవ్వాలి వాళ్ళు. సో దాని గురించి మాట్లాడితే మార్కెట్ ఎక్కువ ఉండాలి. సో డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మనం ప్రీమియం గురించి మాట్లాడట్లేదు నాన్న, ఎందుకంటే క్వశ్చన్లో ఎక్కడ ఉండదు కాబట్టి. సో మనం మాట్లాడేది ఈ 3 వాల్యూస్ గురించే: ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్. సపోజ్ 100 రూపీస్ కి కొని 150 రూపీస్ కమ్మాను, ప్రాఫిట్ ఎంత అనడా చెప్పడానికి మన వరకు అవసరం లేదు. అంటే ఒక డిగ్రీ చదివిన స్టూడెంట్ అయితే అవసరం లేదు అది చేయడానికి. అదే నేను 300 కి కొని 330కి అమ్మేసా, అప్పుడు కూడా నువ్వు అవసరం లేదు. బట్ 300 కి కొని 330కి అమ్మాను, వాట్ ఈజ్ యువర్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అంటే మేబీ నీకు వరకు ఛాన్స్ రావచ్చు, అంతే కదా. సో ఎంత ప్రాఫిట్ అనడానికి మనం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2nd క్లాస్ ఆర్ 3rd క్లాస్ చదువుతున్న స్టూడెంట్ మంచిగా చదవడానికి కూర్చోబెట్టినా చేసేస్తాడు. బట్ క్వశ్చన్ అది కాదు. వాట్ ఈస్ ప్రాఫిట్ పర్సెంటేజ్, వాట్ ఈస్ లాస్ పర్సెంటేజ్, డిస్కౌంట్ పర్సెంటేజ్, ప్రీమియం పర్సెంటేజ్, వీటి గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, సో ఫస్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఒక్కదాని ఫార్ములా పర్ఫెక్ట్ గా రాయగలిగితే మిగిలినవన్నీ మనకు వచ్చేస్తాయి నన్ను. జస్ట్ ఒక్కదాని ఫార్ములా క్లియర్ గా రాయడం నేర్చుకోండి. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ కి రాసిన. అసలు ప్రాఫిట్ అనేది ఏ రెండింటి మధ్యలో ఉంది అంటే కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో ఉంది. నెక్స్ట్ నేను డిస్కౌంట్ పర్సెంటేజ్ రాయాల్సి వస్తే డిస్కౌంట్ అనేది ఏ రెండింటి మధ్యలో కనిపిస్తుంది అంటే సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ మధ్యలో కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సపోజ్ నువ్వు ఒక శారీ కొనడానికి వెళ్ళావు, శారీ మీద ప్రైస్ ఎంత ఉంది అన్నదంతా వదిలేసి వాళ్ళు నీకు 200కి అమ్మారు. నువ్వు దాన్ని 250కి అమ్ముకోవచ్చు, 270కి అమ్మచ్చు, 130కి అమ్మచ్చు, 140కి అమ్మచ్చు, 190కి అమ్మచ్చు. ఇక్కడ నువ్వు సెల్లింగ్ ప్రైస్ అంతా నీ ఇష్టం, అది అంతే కదా. సెల్లింగ్ ప్రైస్ అంతా నేను 200కి కొనుక్కొని 250కి అమ్ముతా, లేదా 230కి అమ్ముతా, లేదా 200కి అమ్ముకుంటా, లేదా 190, 180, ఇదంతా నీ ఇష్టం. సెల్లింగ్ ప్రైస్ అంతా నీ ఇష్టం. బట్ కాస్ట్ ప్రైస్ 200 అనే దాన్ని మాత్రం నువ్వు చేంజ్ చేయలేవు. నువ్వు కాస్ట్ ప్రైస్ ని మాత్రం చేంజ్ చేయలేవు. అంటే కాస్ట్ ప్రైస్ ని ఎప్పుడూ చేంజ్ చేయడం కుదరదు. ఓకే, అది గుర్తుపెట్టుకో. సెల్లింగ్ ప్రైస్ మాత్రం నీ మీద డిపెండ్ అయ్యింది. నువ్వు ప్రాఫిట్ కమ్మాలనుకున్నావా, లాస్ కమ్మాలనుకున్నావా అనేది నీ ఇష్టం. అది సెల్లింగ్ ప్రైస్ నీ మీద డిపెండ్ అయ్యింది, కాస్ట్ ప్రైస్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంచావు. ఓకే, ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ చూడు, సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. ఒక జీన్స్ కొనడానికి వెళ్ళినప్పుడు దాని మీద ఎంఆర్పీని చేంజ్ చేయడం నీకు కుదురుతుందా? అంటే ఒక జీన్స్ నువ్వు చూసావు, అదేమో 10,000 ఉంది, ఇంకొక జీన్స్ చూసావు 6,000 ఉంది, దీని ప్రైస్ ట్యాగ్ ని దానికి వేయడం కుదరదుగా, అది ఫ్రాడే కదా. అంటే మార్కెట్ ప్రైస్ ని చేంజ్ చేయడం అయితే కుదరదు, మార్కెట్ ప్రైస్ ని మాత్రం చేంజ్ చేయడం కుదరదు. బట్ నువ్వు దాన్ని కొనుక్కొని మళ్ళీ నువ్వు వేరేగా అమ్మచ్చు, అంతే కదా. నువ్వు మార్కెట్ ప్రైస్ ని తీసుకుని ఆ సెల్లింగ్ ప్రైస్ పోనీ అదే అనుకో, 10,000 రూపీస్ ఉన్న మార్కెట్ ప్రైస్ ని నువ్వు మార్కెట్ ప్రైస్ 10,000, డిస్కౌంట్ పర్సెంటేజ్ అని అంటే వాళ్ళు ఇద్దాం అనుకుంటున్న ప్రైస్ అనేది వాళ్ళ ఇష్టం. అంటే 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మచ్చు, 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్మచ్చు, 30% డిస్కౌంట్ ఇచ్చి అమ్మచ్చు. 10,000 ప్రైస్ అలానే పెట్టేస్తున్నారు, మార్కెట్ ప్రైస్ అలానే ఉంటది. అసలు ఎటువంటి ఆఫర్ లేదనుకో, అప్పుడు నార్మల్ 5% డిస్కౌంట్ పెట్టి వదిలేశారు. అదేదైనా ఫెస్టివల్స్ వచ్చినాయి అనుకో, 20% డిస్కౌంట్ అని, 30% డిస్కౌంట్, 55% డిస్కౌంట్ ఇస్తున్నారు కదా. సో ఆ డిస్కౌంట్ పర్సెంటేజ్ అనేది వాడి మీద ఇష్టం, సెల్లింగ్ ప్రైస్ అనేది వాడి ఇష్టం. బట్ కానీ మార్కెట్ ప్రైస్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు. అంటే కాన్స్టెంట్ గా ఉన్నవి ఏంటి అని అంటే కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. ఏవైతే కాన్స్టెంట్ గా ఉంటాయో వాటితోనే కంపారిజన్ ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ నేను కొనుక్కుంటే నేను అమ్మడం నా ఇష్టం, అంతే కదా. సో వాడు మార్కప్ చేశాడు, వాడు అమ్మే సెల్లింగ్ ప్రైస్ వాడి ఇష్టం. సెల్లింగ్ ప్రైస్ అనేది డిపెండ్స్ ఆన్ మన ఇష్టం మీద డిపెండ్ అవుతుంది, అంతేగాని ప్రైస్ మీద ఏమీ కాదు. బట్ కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ మాత్రం కాన్స్టెంట్ గానే ఉంటే సెల్లింగ్ ప్రైస్ మాత్రం డిపెండ్ అవ్వాల్సిన అవసరం, డిపెండెంట్, అది నీ ఇష్టం బట్టి. ప్రాఫిట్ కమ్ముతావా, లాస్ కమ్ముతావా, డిస్కౌంట్ ఇచ్చుకుంటావా, లేదా ప్రీమియం ఛార్జెస్ వేసుకుంటావా అనేది మన ఇష్టం అది. సో నేను దేన్ని డిపెండ్ చేసుకోకూడదంటే సెల్లింగ్ ప్రైస్ మీద డిపెండ్ అవ్వడానికి లేదు, ఎందుకంటే అది కాన్స్టెంట్ కాదు. నా ఇష్టానికి తగ్గట్టు మార్చుకోవచ్చు ఆ సెల్లింగ్ ప్రైస్ ని. బట్ కాస్ట్ ప్రైస్
ప్రైస్ ని మార్చలేను, మార్కెట్ ప్రైస్ ని మార్చలేను. ఏదైతే కాన్స్టెంట్ గా ఉంటుందో వాటి మీద డిపెండ్ చేస్తున్నా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై, ప్రాఫిట్ అనేది ఏ రెండింటి మధ్యలో ఉందో చూసుకున్నాం, కాస్ట్ కి సెల్లింగ్ మధ్యలో కనిపిస్తుంది అక్కడ. సో దేని మీద డిపెండ్ అవ్వకూడదు అంటే సెల్లింగ్ ప్రైస్ మీద డిపెండ్ అవ్వకూడదు, ఎందుకంటే అది కాన్స్టెంట్ కాదు. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ into 100. Your profit percentage is equal to profit by cost price into 100. Next, what is loss percentage formula? ఇక్కడ కూడా సేమ్ అలానే, లాస్ బై, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ రాయొచ్చా? ఇంతకు ముందు రాసిన దాంట్లో కాస్ట్ ప్రైస్ రాసా డినామినేటర్ లో, మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ రాయొచ్చా అంటే ఇక్కడ కూడా రాయకూడదు. ఎందుకోసం? కాస్ట్ ప్రైస్ మాత్రమే కాన్స్టెంట్ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ని వేరీ చేసుకోవచ్చు. సో అందుకోసం లాస్ పర్సెంటేజ్ ఇస్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 రాస్తా. నెక్స్ట్ డిస్కౌంట్ పర్సంటేజ్ రాసుకుంటున్నాం. డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై. ఇప్పుడు డిస్కౌంట్ దగ్గరకు వచ్చినప్పుడు డిస్కౌంట్ అనేది ఏ రెండింటి మధ్యలో ఉందో చూడు, సెల్లింగ్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి. ఏది కాన్స్టెంట్ ఉంటుందని చెప్పాము? మార్కెట్ మాత్రమే కాన్స్టెంట్, సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ప్రీమియం అయినా అదేనన్నా, బట్ ప్రీమియం గురించి అవసరం లేదు. ప్రీమియం గురించి అసలు క్వశ్చన్లో ఎక్కడ ఉండవు. సో వీటి గురించే మాట్లాడుకుంటాం. ప్రాఫిట్ ఉంది అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ, లాస్ వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ. డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే ఎవరు ఎక్కువ ఉండాలి? దాని మీద ఉన్న ప్రైస్ ఎక్కువ ఉండాలి, అమ్మే తక్కువ ఉండాలి, అంటే మార్కెట్ ప్రైస్ ఎక్కువ. ఓకే, తర్వాత డిస్కౌంట్ పర్సంటేజ్, డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్. ప్రీమియం పర్సంటేజ్ అయితే అప్పుడేం రాద్దాం? ప్రీమియం బై మార్కెట్ ప్రైసే రాయాలి. లాస్ పర్సంటేజ్ అయితే లాస్ బై కాస్ట్ ప్రైసే రాయాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైసే రాసుకోవాలి. ఎప్పుడైనా క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైసెస్ చెప్తూ డైరెక్ట్ గా ప్రాఫిట్ పర్సంటేజ్ అనో ఇంకేదైనా ఫైండ్ అవుట్ చేయమంటే, ఎవరితో అయితే అంటే ఎవరినైతే నేను కాన్స్టెంట్ గా ఉంచి చేంజ్ అవ్వను అని చెప్తున్నామో దాన్ని మనం 100% అనుకుని చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ లో ఎప్పుడైనా లాస్ పర్సంటేజ్ కనిపించింది అనుకో, లాస్ అనేది ఎవరి మధ్యలో ఉందో అబ్జర్వ్ చేసిందా? కాస్ట్ కి సెల్లింగ్ కి మధ్యలో ఉంది. ఏది కాన్స్టెంట్ గా ఉంటుందని చెప్తున్నావు? సో కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటది కాబట్టి దీన్ని నేను 100% అనొచ్చు. బట్ సెల్లింగ్ ప్రైస్ నేను చేస్తానంటే, ఒకవేళ ప్రాఫిట్ వస్తుంది అనుకో 100 + 20, అదే లాస్ వస్తుంది అనుకో 100 - 20, అది 20 అనేది పర్సంటేజ్ నాన్న. ఓకే, 100 + 20%. ఒకవేళ 20% ప్రాఫిట్ వచ్చింది, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 120% అవుతుంది. 10% లాస్ వస్తుందా, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 100 - 10, 90% ఇస్తే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నా క్వశ్చన్లో ఎప్పుడైనా అంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అనే దాని గురించి మాట్లాడుతూ క్వశ్చన్లో నీకు ఎప్పుడైనా లాస్ అనే దాని గురించి కనిపించింది, సో లాస్ గురించి చెప్తున్నా. లాస్ కనిపిస్తుంది అంటే యువర్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 100%, అందులో డౌట్ లేదు. కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 100%. అంటే లాస్ ఆఫ్ 10% అని చెప్పారనుకో, లాస్ ఆఫ్ 10%, లాస్ అనేది 10% అని చెప్తున్నా. అప్పుడు నీ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 100 - 10 అవుతుంది. లాస్ ఇస్తే గనక 100 - 10, 100 - 10 అంటే 90%. అంటే కాస్ట్ ప్రైస్ నేమో 100%కి ఈక్వల్ చేసుకుంటావు, సెల్లింగ్ ప్రైస్ ని 90%కి ఈక్వల్ చేస్తావు, అంతే, ఇంకేం లేదు. సో ఇలానే సేమ్ నువ్వు రాసుకుంటే, సపోజ్ ప్రాఫిట్ ఆఫ్ 25% అన్నావు, ప్రాఫిట్ ఆఫ్ 25%. ఎప్పుడు కాస్ట్ ప్రైస్ 100, అందులో డౌట్ లేదు. కాస్ట్ ప్రైస్ ని 100% అంటున్నావు. సో సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? ప్రాఫిట్ ఆఫ్ అన్నావుగా, సో 100 + 25, 125% ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 125% సెల్లింగ్ ప్రైస్ గా రాసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నీ క్వశ్చన్ లో ఒకవేళ ఏ డిస్కౌంట్ ఆఫ్ 5% అని అడుగుతున్నాం. డిస్కౌంట్ ఆఫ్ 5% అన్నప్పుడు ఇక్కడ మన దగ్గర రెండు ప్రైసెస్ కనబడితే, మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్, అంతే కదా. డిస్కౌంట్ గురించి చెప్పినా ఈ రెండే కనిపిస్తాయి, మార్కెట్ అండ్ సెల్లింగ్. ఇప్పుడు ఎవరిని 100 అనుకుంటాం అంటే మార్కెట్ ని 100% అని, ఎందుకంటే కాన్స్టెంట్ గా ఉండేది ఇదే, ఇది చేంజ్ అవ్వడానికి లేదు. సో సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అవ్వచ్చు. 5% డిస్కౌంట్ ఇస్తున్నానంటే 5% ఎక్కువ అమ్ముతున్నావునా తక్కువ అమ్ముతున్నావునా? 5% తక్కువకి ఇస్తున్నానని. సో 100 - 5, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 95%. ఈ క్వశ్చన్స్ అన్ని వీటి మీదే ఉంటాయి నాన్న. ఇవి ఒక్కటి క్లియర్ గా అర్థమైతే సరిపోతుంది. ఇక క్వశ్చన్స్ అన్ని అదే మోడల్ మీద రాసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్స్. సపోజ్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ ఆర్టికల్స్ ని Y రూపీస్ కి కొనుక్కున్నా. ఇక్కడ నేను మాట్లాడేది క్వాంటిటీ, ఇది ప్రైస్. ఎక్స్ ఆర్టికల్స్ ని Y రూపీస్ కి కొన్నా, సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి Y ఆర్టికల్స్ ని X రూపీస్ కి అమ్ముతున్నా. కొనేటప్పుడు ఏం చేశానంటే ఎక్స్ ఆర్టికల్స్ ని Y రూపీస్ కి కొనుక్కున్నా, అమ్మేటప్పుడు Y ఆర్టికల్స్ ని X రూపీస్ కి కొన్నా. రెండు వేరియబుల్స్ అయితే కంఫర్టబుల్ అని XY వాడుకున్నాను. ఇక్కడ XY అవి, ఇక్కడ AB కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా సరే అదే ఆన్సర్ వస్తుంది.
ఎక్స్ ఆర్టికల్స్ ని వై రూపీస్ కి కొన్నా, వై ఆర్టికల్స్ ని ఎక్స్ రూపీస్ కి అమ్మేస్తున్నా, వై ఆర్టికల్స్ ని ఎక్స్ రూపీస్ కి అమ్ముతున్నా. సో నాకు ఓవరాల్ గా దాని మీద వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, ప్రాఫిట్ అని ఎప్పుడు ఉండదు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత, డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, క్వశ్చన్స్ మోస్ట్లీ అలానే ఉంటాయి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. సో నేను ఎక్స్ ఆర్టికల్స్ ని వై రూపీస్ కి కొనుక్కున్నానంటే వన్ ఆర్టికల్ ని ఎంత కొంటున్నట్టు, వై బై ఎక్స్ రూపీస్ కి కొన్నట్టేగా. 2 ఆర్టికల్స్ కాస్ట్ అంటే 2 యాపిల్స్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు 10 రూపీస్. 2 యాపిల్స్ 10 రూపీస్ అయితే 1 యాపిల్ కాస్ట్ ఎంత అవుతుంది? 10/2, అదే కదా రాస్తున్నాం. 2 ఆర్టికల్స్ అంటే 2 యాపిల్స్ ఇస్ ఈక్వల్ టు 10 రూపీస్. 2 apples is equal to 10 rupees, then one apple cost is equal to 10/2, 5 rupees. అది రాసాం. సో సేమ్ అలానే 1 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే x/y. నేను ప్రాఫిట్ అనుకుంటున్నా, లాస్ అయినా సరే నో ప్రాబ్లం. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏమని రాస్తాం? ప్రాఫిట్ బై, ప్రాఫిట్ అంటే ఎవరు ఎక్కువ ఉన్నట్టు, ప్రాఫిట్ అంటే కాస్ట్ సెల్లింగ్ అనేవి రెండు ఉన్నాయి. ఎవరు ఎక్కువ ఉంటే ప్రాఫిట్ అంటా అంటే సెల్లింగ్ ఉంటే ఎక్కువ ఉంటా. సో సెల్లింగ్ ఎక్కువ ఉంది అనుకుంటున్నా. సో x/y మైనస్ y/x డివైడెడ్ బై, ఇది ప్రాఫిట్ నాన్న. ప్రాఫిట్ కి ఫార్ములా ఏం రాస్తాం? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఇస్ x/y అండ్ కాస్ట్ ప్రైస్ ఇస్ y/x. తర్వాత సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ ప్రాఫిట్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. యువర్ కాస్ట్ ప్రైస్ ఇస్ y/x ఇంటూ 100. ఇంతవరకు చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ షార్ట్ కట్ నేర్చుకోవడం కోసం దీని గురించి మాట్లాడుతున్నాం అంతే. సో ఇది x² మైనస్ y² డివైడెడ్ బై yx. నెక్స్ట్ ఇక్కడ ఉన్న x y ని ఇక్కడ ఏం రాస్తాం అంటే ఇది x అవుతుంది, ఇది y అవుతుంది. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతే ఫైనల్లీ ఈక్వేషన్ ఏమైంది అంటే x² మైనస్ y² బై y² ఇంటూ 100. x² మైనస్ y² డివైడెడ్ బై y² ఇంటూ 100. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా ఇదంతా అవసరం లేదు నాన్న, ఇదంతా అవసరంలా. ఖచ్చితంగా ఆర్డర్ ఇదే అయ్యి ఉండాలి. కానీ కాస్ట్ ప్రైసే రాయాలి, క్వాంటిటీ ప్రైస్ రాయాలి, సెల్లింగ్ ప్రైస్ రాయాలి, క్వాంటిటీ ప్రైస్ రాస్తే ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరే ఓకే. రాయాల్సిన ఆర్డర్ ఏంటి అంటే x² నెక్స్ట్ y ఇంటూ y మైనస్ y², డినామినేటర్లో కూడా y² రా ఇంటూ 100 రాసుకో. ఇదే నీ ఆన్సర్. ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. ఫస్ట్ చేయాల్సింది x ఇంటూ x² మైనస్ y² బై y² ఇంటూ 100. అది ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా ఇదే రాసుకుంటా. మరి ఎలా చెప్తాం ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ అంటే వచ్చిన రిజల్ట్ పాజిటివ్ అయితే దట్ ఈస్ ప్రాఫిట్ పర్సంటేజ్, వచ్చిన రిజల్ట్ నెగిటివ్ అయితే దట్ ఈస్ లాస్ పర్సంటేజ్ అని రాస్తాం అంతే. ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా దానికి సంబంధించింది. ఓకే నెక్స్ట్ సపోజ్ ఒక ఆర్టికల్ ఉంది, దాని కాస్ట్ ప్రైస్ ని 100 రూపీస్ అనుకుంటున్నా, 200 అందాం నన్ను. ఫస్ట్ బుక్ ఒకటి ఉంది, 200 రూపీస్ కి కొనుక్కున్నా ఫస్ట్ బుక్ ని. సెకండ్ ఇంకొక బుక్ ఉంది, దాని ప్రైస్ కూడా 200 రూపీస్. ఫస్ట్ బుక్ కాస్ట్ ప్రైస్ 200 అండ్ సెకండ్ బుక్ కాస్ట్ ప్రైస్ 200. అంటే కాస్ట్ ప్రైజెస్ సేమ్ అని మాట్లాడుతున్నాం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే కాస్ట్ ప్రైజెస్ సేమ్. 2 ఆర్టికల్స్ గురించే మాట్లాడుతున్నాం. 2 బుక్స్ ఫస్ట్ బుక్ కాస్ట్ ప్రైస్ 200 అండ్ సెకండ్ బుక్ కాస్ట్ ప్రైస్ 200. ఫస్ట్ బుక్ నేను చేస్తున్నానంటే 30% లాస్ కమ్మేస్తున్నా. 30% నాన్న, 30 రూపీస్ కాదు, అబ్జర్వ్ చేయాలి. 30% లాస్ కమ్ముతున్నా. సెకండ్ బుక్ నేను చేస్తున్నానంటే 30% ప్రాఫిట్ కమ్ముతున్నా. ఫస్ట్ బుక్ ని 30% లాస్ అండ్ సెకండ్ బుక్ 30% ప్రాఫిట్. 200లో 30% లాస్. ఒక్కసారి డైరెక్ట్ గా సెల్లింగ్ ప్రైసే కనుక్కోవాల్సి వచ్చింది అనుకో, డైరెక్ట్ గా సెల్లింగ్ ప్రైసే ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ని డైరెక్ట్ గా ఏమంటాం ఎప్పుడు? 100% అను. 100% వాల్యూ 200 అని అర్థం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% అనుకున్నాం కదా. ప్రాఫిట్ లాస్ గురించి ఏం మాట్లాడుతున్నా, డిస్కౌంట్ గురించి ఏం మాట్లాడాలంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ లేదు, పక్కన పెట్టేసాం. 2 ప్రైజెస్ ఉన్నాయి, కాస్ట్ అండ్ సెల్లింగ్. సో కాస్ట్ ఆల్వేస్ 100 అనేసి అయిపోయింది. ఇదేమన్నా 30% లాస్ అన్నా, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 100 మైనస్ 30 100 ప్లస్ 30? ఇది ఒక్కటే క్వశ్చన్ అంతే, ఇంకేం లేదు. సో కాస్ట్ ప్రైస్ 100 అయిపోయింది, 30% లాస్ కమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 100 మైనస్ 30 అంటే 30 రూపీస్ నేను నష్టపోతున్నా, నాకే నష్టం వస్తుంది అంటే నేను తక్కువ అమ్మేస్తున్నానని అర్థం అనమాట. సో 100 మైనస్ 30 అంటే 70%. 100% వాల్యూ 200, 100% వాల్యూ 200 అంటే 100% 200 అంటే ఎగ్జాక్ట్లీ డబుల్. సో 70% వాల్యూ కావాలిగా, 70 డబుల్ చే ఎంత వస్తుంది? 140. ఈ 140 అనేది ఏంటంటే ఫస్ట్ బుక్ యొక్క సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ బుక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది అంటే 140. దాన్ని అలానే చేయాలా, వేరేలా చేయకూడదా అంటే 200లో 30% వాల్యూ కనుక్కో. 200లో 30% వాల్యూ ఎంత అవుద్ది? 60 అవుతుంది.
200 కంటే 60 తక్కువ కమ్మా, 30% లాస్ అంటే తక్కువ కమ్ముతున్నానండి. 200 కంటే 60 రూపీస్ తక్కువ అంటే 140. సో సేమ్ అలానే ఇది ఒకసారి ట్రై చేయండి. 200 రూపీస్ కి కొనుక్కున్నాను, 30% ప్రాఫిట్ కమ్ముతున్నాను. ఇక్కడ 30% ప్రాఫిట్, ఇది 100%. ఇది ఎంత అవుద్ది సెల్లింగ్ ప్రైస్ అప్పుడు? 100% కాస్ట్ ప్రైస్, 30% ప్రాఫిట్ అంటే 130%. 130ని డబుల్ అంటే వాల్యూ ఎంత అవుతుందంటూ 260 అవుతున్నట్టు. ఈ హోల్ ట్రాన్సాక్షన్ లో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది మాత్రమే క్వశ్చన్ అనమాట. సో నాకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే, రెండు ఆర్టికల్స్ అంటే రెండు బుక్స్ ని ఎంత కొనుక్కున్నా 200 + 200 అంటే 400 కి కొన్నా. మరి రెండు బుక్స్ ని ఎంత అమ్మేస్తున్నానంటే 400 కే అమ్ముతున్నా. అంటే ఓవరాల్ ట్రాన్సాక్షన్ లో దెర్ ఈస్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్. కండిషన్ ఏంటి అని అంటే, రెండు బుక్స్ యొక్క కాస్ట్ ప్రైసెస్ నేను మాట్లాడాల్సింది రెండు ఆర్టికల్సే, ఇంకెక్కువైతే మళ్ళీ సెట్ అవుతుంది అన్న. 2 articles cost price is same and one article is sold at 30% loss and another one is sold at 30% profit. 30 నే అవ్వాలని రూల్ లేదు. One article is sold at X% loss and another one is also sold at X% profit. అది X అయితే ఇది కూడా X అవ్వాలి. అంటే ఇప్పుడు ఇది 30 రాసి ఇక్కడ 20 రాసాననుకో ఆన్సర్ రాదు. ఇక్కడ 40 రాసి ఇక్కడ 50 రాస్తే ఆన్సర్ రాదు. ఇది 20 ఇది 20 అగైన్ ఇలానే వస్తుంది. ఇక్కడ 50 రాయి అదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 80 రాసుకో అదే ఆన్సర్ వస్తుంది డెఫినెట్ గా. ఓకే, సో నేను ఇక్కడ రాసేది కండిషన్ ఏంటి అంటే, ఫస్ట్ ది కాస్ట్ ప్రైసెస్ సేమ్ అండ్ వన్ ఈజ్ సోల్డ్ ఎట్ X% లాస్ అండ్ అనదర్ ఇట్ X% ప్రాఫిట్. అలాంటప్పుడు మొత్తం ట్రాన్సాక్షన్ లో నో ప్రాఫిట్ నో లాస్. కండిషన్ కాస్ట్ ప్రైసెస్ సేమ్, X%. అలాంటప్పుడు నో ప్రాఫిట్ అండ్ నో లాస్. ఇంకొక కండిషన్ ఉంది ఇందులోనే. సపోజ్ ఒక ఫస్ట్ బుక్ ని నేను 90 రూపీస్ కి కొనుక్కున్నా, సెకండ్ బుక్ ని 110 రూపీస్ కి కొనుక్కున్నా. ఈ కండిషన్ లో నీకేం కనిపిస్తుంది అంటే కాస్ట్ ప్రైజులు సేమ్ కాదు. బట్ ఇంతకు ముందు ప్రీవియస్ కండిషన్ 200 కాస్ట్ ప్రైజులు సేమ్, బట్ ఇక్కడ కండిషన్ లో కాస్ట్ ప్రైజులు ఏం సేమ్ కాదు. ఫస్ట్ ఆర్టికల్ ఏం చేస్తున్నావు అంటే 10% ప్రాఫిట్ కమ్మావు, సెకండ్ ఆర్టికల్ ని 10% లాస్ కే అమ్ముతున్నావు. ఫస్ట్ ఆర్టికల్ 10% ప్రాఫిట్, సెకండ్ ఆర్టికల్ 10% లాస్. 90లో 10% వాల్యూ కనుక్కో. 90లో 10% వాల్యూ అంటే 9 రూపీస్ ప్రాఫిట్ కమ్మానంటే 9 రూపీస్ ఎక్స్ట్రా కమ్ముతున్నాం. 90కి 9 యాడ్ చేస్తే వాల్యూ ఎంత అవుతుంది? 99 రూపీస్. దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ ఈస్ 99 రూపీస్. కాస్ట్ ప్రైస్ 90. ఇక్కడ మాట్లాడిన ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 90 రూపీస్, 10% ప్రాఫిట్ కమ్మే అంటే సెల్లింగ్ ప్రైస్ 99 రూపీస్ అయింది. సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 110, దీన్ని 10% లాస్ కమ్ముతున్నాం. 110లో 10% వాల్యూ ఎంత? 11. 110లో నుంచి 11 తీసేస్తే మనకు ఎంత వస్తుంది? అగైన్ 99. ఇక్కడ రూల్ ఏం చెప్పాం? సెల్లింగ్ ప్రైజులు సేమ్ అయినాయి. ఇంతకు ముందు కండిషన్ కాస్ట్ ప్రైజులు సేమ్ అయితే, ఇప్పుడు రాసుకుంటుంది ఏంటంటే సెల్లింగ్ ప్రైజెస్ సేమ్. ఇక్కడ సెల్లింగ్ ప్రైజులు సేమ్ అయినాయి. కాస్ట్ ప్రైజులు సేమ్ అయినప్పుడు మనం ఏం చెప్పాం? నో ప్రాఫిట్ నో లాస్ అన్న. ఇప్పుడు కండిషన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఎంత కొన్నా? 200 రూపీస్ కి కొనుక్కున్నా. 90 110 అంటే 200. బట్ రెండు ఆర్టికల్స్ ని ఎంత అమ్ముతున్నానంటే 198 రూపీస్ కి అమ్ముతున్నా. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. లాస్ ఆ ప్రాఫిటా? కొనేటప్పుడు రెండు ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 200, బట్ అమ్మేటప్పుడు రెండు ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 198. అంటే నాకు 2 రూపీస్ లాస్ వచ్చింది. బట్ మీకు ఆల్రెడీ చెప్పాను, క్వశ్చన్ లో ఎప్పుడు కూడా లాస్ ఎంత ప్రాఫిట్ అని అంత అనే క్వశ్చన్ ఉండదు. ఎప్పుడు కూడా లాస్ పర్సంటేజ్ ఎంత. లాస్ పర్సంటేజ్ అంటే ఇప్పుడు నేనేం రాయాలి? లాస్ బై లాస్ ఎంత? 200 రూపీస్ కాస్ట్ ప్రైస్, 198 సెల్లింగ్ ప్రైస్ అంటే 2 రూపీస్ ఈస్ ద లాస్. డినామినేటర్ వాల్యూ చెప్పండి. 200 రాస్తామా 198 రాస్తామా అంటే లాస్ పర్సంటేజ్ ఫార్ములా లాస్ బై కాస్ట్ ప్రైస్, దట్ మీన్స్ 200. 2/200 ఇంటూ 100, దట్ మీన్స్ మొత్తం క్యాన్సిల్ చేస్తేనే ఎంత వస్తుంది? 1% లాస్. ఓవరాల్ ట్రాన్సాక్షన్ లో లాస్ వస్తుంది. ఎంత లాస్ అంటే 1%. ఈ క్వశ్చన్ లో ఇవి ఎప్పుడు ఇవ్వరు నాన్న, అంటే నాకు ఈ ప్రైసెస్ ఏమి ఇవ్వరు. క్వశ్చన్ స్టార్టింగ్ ఏం అడుగుతారు అని అంటే, ఇంతకు ముందు క్వశ్చన్ అయితే రెండు ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైసెస్ సేమ్, వన్ ఈజ్ సోల్డ్ ఎట్ X% ప్రాఫిట్ అండ్ అదర్ ఈజ్ X% లాస్. ఫైనల్లీ ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్ దెర్ ఈజ్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్ అనేది కండిషన్. అక్కడెక్కడ ప్రైజులు కాస్ట్ ప్రైజులు సేమ్ అన్నాం తప్ప ఆ ప్రైజులు ఎంతో చెప్పలేదు. X% ప్రాఫిట్ X% లాస్ అన్నామే తప్ప X వాల్యూ 30 అనో 40 అనో చెప్పలేదు. సో బట్ ఇట్లానే సేమ్ ఇలానే ఉంటుంది ఇక్కడ మోడల్ కూడా. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద 2 ఆర్టికల్స్ ఈజ్ సేమ్. Selling price of the 2 articles is same. One is sold at 10% profit and the other at 10% loss. ఇక్కడ 10 అయితే ఇది కూడా 10 అవ్వాలి. ఇలా అయితే గనక అంటే సెల్లింగ్ ప్రైజులు సేమ్ అవి, మళ్ళీ ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్లు కనుక సేమ్ అయితే ఆ ట్రాన్సాక్షన్ మొత్తం మీద ఎప్పుడు లాసే ఉంటుంది. ఆ లాస్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు X² బై 100%.
ఎక్స్ స్క్వేర్ బై 100%. ఎప్పుడు అక్కడ లాసే వస్తుంది, ఎందులోనైనా ఎప్పుడైనా లాసే వస్తుంది. ఆ లాస్ పర్సంటేజ్ వాల్యూ ఎంత అని చెప్తున్నావు, ఎక్స్ స్క్వేర్ బై 100%. ఒకసారి ఇందులోనే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 10%, ఇక్కడ 10% అన్నాం. 10 స్క్వేర్ వాల్యూ 100 బై 100 కదా. సో 100 బై 100 అంటే 1% లాస్. ఇక్కడ నువ్వు చేసిన అదే వచ్చింది, 1% లాస్ అనే వచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ.